బనక చర్లపై ఏం చేద్దాం? ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, ప్రభుత్వ యోచన, నేడు కేబినెట్ భేటీలో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేటి కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు. సో బనకచర్ల మీద ఏం చేద్దాం? ఇవాళ కేబినెట్ భేటీ జరగబోతుంది. బహుశా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏ రోజు ఎప్పుడు నిర్వహించేది అనేది. సో అది ముఖ్యంగా జరగబోతుంది ఇవాళ. ఇక బనకచర్ల అంశం అయితే మనం చూస్తున్నాం. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో ఉంది, వివరాల విషయంలో కానీ సమాచారం విషయంలో కానీ అనేది. బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు పలు ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేసిన విషయాలు. సో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టంగా ఉండాలి. అసలు ఈ విషయంలో ఇక్కడ ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుంటే తెగే సమస్య కాదు ఇది. కేంద్ర జల సంఘం అట్లాగే ఇరువురు సీఎంలతో పాటు ప్రధాని కూర్చొని చేయాల్సిన నిర్ణయాలు ఇవి. ఏదో ఆషామాషిగా వీళ్ళిద్దరు కూర్చొని ఒక రాజకీయ పరిష్కారం దొరికేది కాదు ఇది. వాటాల పంపిణీకి సంబంధించి ఒక సమగ్రమైన స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరు రాజకీయం చేసినా తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కొంత పరిణితితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్లో మేము ఉండాలా, కొండా దంపతుల మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం. మీనాక్షి నటరాజన్కు వరంగల్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా చర్యలే, రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ. సో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు వరంగల్ ఎమ్మెల్యేలు. కొండా దంపతుల మీద యుద్ధం అనేది పతాక స్థాయికి చేరుకున్నట్టే అనుకోవాలి. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ కారుతో తొక్కి చంపేశారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షసానందం? ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా షర్మిల? అన్నా చెల్లెళ్ళ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. సో జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ రోడ్డులో జగన్ కారు కింద పడి వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య నలిగిన హృదయ విదారక దృశ్యాలు ఇవి. తొలి చిత్రంలో ఆ కారు నుంచి జగన్ అభివాదం చేస్తున్నాడని చూడొచ్చు. సో ఇది పరిస్థితి, చాలా దారుణం. టైరు కింద మనిషి పడినా బేఫికర్, స్పందించని జగన్ ఆయన నేతలు. సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు. తొలుత ఏదో వాహనం అనుకున్న పోలీసులు, అది జగన్ ఎక్కిన కార్యాన్ని నిర్ధారణ. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి మరీ బల ప్రదర్శన. సో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. సొంత లాభం కొంత మానుకుని జనం బాగు కోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్. మద్యం విధానాన్ని మార్చేసి ముడుపుల ప్రవాహం సక్రమంగా సాగేందుకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్ట్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే సంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ప్రభుత్వ సొమ్ములే చెల్లించారు. విచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థల సృష్టి, జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకొని. మద్యం స్కామ్లో కళ్ళు తిరిగే నిజాలు. ఫీల్డ్ మానిటరింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, సొంత బ్రాండ్ల విక్రయం, నగదు నిర్వహణ బాధ్యతలు. రెండింటి కాంట్రాక్టు రాజ్ కసిరెడ్డికే. సచివాలయాలపై పర్యవేక్షణకు FAO. దానిని నిర్వహించింది అస్మదీయ కంపెనీయే. విశాఖలో 100 మందితో కాల్ సెంటర్. మద్యం విక్రయాల సమాచార సేకరణ, ప్రభుత్వం నుంచి 100 కోట్ల చెల్లింపు. వాటి సేవలు మాత్రం లిక్కర్ స్కామ్ కోసం. సో ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీస్ అవన్నీ. ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం. రష్యా మాజీ అధ్యక్షుడు డైలాగ్ ఇది, కామెంట్ ఇది. చాలా పెద్ద మాట.
ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్, అమెరికా దాడులపై ఐరాస ఆందోళన. ఐక్యరాజ్య సమితి మరి తన పరిధిని ఐక్యరాజ్య సమితి ప్రతిష్ట మసకబారిపోతున్న పరిస్థితి ఇది. ఐక్యరాజ్య సమితి ఏమి చేయలేకపోతుందా? ప్రధానమైన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా దేశాలు దాడులు జరుగుతున్నా కూడా మరి ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి. దానికి ఎలాంటి అధికారాలు లేక కూరలు పీకిన పాములాగా బుసలు కొట్టడం తప్ప, కామెంట్లు చేయడం, పత్రికా ప్రకటనలు రిలీజ్ చేయడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితులలో ఐక్యరాజ్య సమితి ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఆ దేశం మాట ఐక్యరాజ్య సమితి మాట ఎవరూ బేఖాతరు చేయనప్పుడు ఐక్యరాజ్య సమితి ఉనికి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మనం మాట్లాడొచ్చు. ఇక సంఘ విద్రోహులకు సంక్షేమం కట్, నేరగాళ్లపై కఠిన చర్యల దిశగా యోచన, రౌడీలకు రాజకీయ అండపై సీరియస్, యూపీ తరహాలో నిర్ణయాలపై చర్చ, బుల్డోజర్ ఎన్కౌంటర్లు కాకుండా ఇతర చర్యలు తీసుకునే ఆలోచన, సాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి. మంచి ఆలోచనే, నిజమే. నేరస్తులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కనుక కట్ చేసి ఒక రకంగా సంఘ బహిష్కరణ లాంటి శిక్షలు కనుక ఉంటే ఇంకొకరు చేయడానికి భయపడతారు. అంటే లైక్ ఇప్పుడు బుల్డోజర్ లాంటి యోగి సర్కార్ మోడల్ అమలు చేయాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారంట. కానీ అంటే ఇల్లు లేకుండా చేయడం, నీడ లేకుండా చేయడం అనేది యోగి సర్కార్ చేస్తున్న అది. అలా చేద్దామా అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు వాళ్ళు. సుపరిపాలనలో తొలి అడుగు, ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం, మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా. భేటీ ముగిశాక రాత్రికి విందు. దుష్ట శక్తులను తరిమి కొడదాం, హిందూ మతాన్ని విమర్శిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు, హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తా లేకుండా పోతారు. మురుగన్ భక్తుల మహానాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బెల్టుపై ఉక్కుపాదం. సో పవన్ కళ్యాణ్ భక్తాగ్రేసరుడిగా మారిపోయిన పరిస్థితి. మరి ఆయన మంత్రి అయిన తర్వాత ఏమయ్యాడా, అసలు ఏంటా అని చాలామంది ఎదురు చూస్తున్న తరుణంలో మరొక్కసారి మురుగన్ భక్తుల మహానాడులో ప్రత్యక్షమై మళ్ళీ ఒక సంచలనం మొదలుపెట్టారు. బెల్ట్పై ఉక్కుపాదం, కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్ట నిఘా, 10,000 కేసులు నమోదు, ఎంఆర్పి ఉల్లంఘనపై చర్యలు, 65 లక్షల జరిమానా విధింపు, ఎస్టీఎఫ్ నమోదు చేసినవే ఎక్కువ. సో ఇవి చూడండి. ఇంకా అనుచిత వ్యాఖ్యలు, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులు, సజ్జలపై కూడా కేసు పెట్టారంట. మళ్ళీ మందగించిన ఋతుపవనాలు, అంటే ఆయన సాక్షి ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టారు. మళ్ళీ మందగించిన ఋతుపవనాలు,